ఆంధ్రాకి నిజమైన ప్రతిపక్షం కావాలి. ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడటం అనేది పోయి ప్రెస్ కాన్ఫరెన్స్లకు పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఓ రోజు యాజిటేషన్ చేశారు. లేకపోతే అమ్మ ఒడి రాలేదు, ఓ రోజు యాజిటేషన్ చేస్తారు. అయిపోయింది అంతే. ప్రతిపక్షం అంటే ఊరకనే ఒక చేశామని చెప్పుకోవడానిక. నిలదీయాలా, నిలబడాలా, పోరాడాలా, కలబడాలా, అయ్యేదాకా తేల్చుకోవాలా, అటో ఇటో ఉండాలి. కమ్యూనిస్టుల దగ్గరైనా నేర్చుకోవాలి, లేదంటే గతంలో తెలుగుదేశం దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళ పోరాటాలు చూసైనా సరే అరెస్ట్ చేస్తారని భయపడకుండా, అంటే మొదటి 2-3 ఏళ్ళు వాళ్ళు లైట్గానే ఉన్నారు, ఆ తర్వాత అయితే వాళ్ళ పోరాటాలు గట్టిగానే చేసుకొచ్చారు. లేదా టీచర్లను చూసి నేర్చుకోవాలి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చేసినటువంటి వాళ్ళ పోరాటమే జగన్ ప్రభుత్వాన్ని దెబ్బతినడానికి ప్రధాన కారణం. ఇవాళ అనేక అంశాలు పక్కన రోజు సాక్షిలో వార్తలు రాసుకొస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడిన ఈ పత్రికల్లో వార్తలుగా రాసిన వాటి దగ్గర యాజిటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? కేవలం అధికారంలో ఉంటే బతికేస్తాం, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ప్రెస్ మీట్లకు పరిమితం అవ్వాలని ఏమన్నా లెక్క రాసుకున్నారా ఏంటో తేల్చుకోవాలి. ఆ నిలబడాల, కలబడాల, పోరాడాల, దమ్ము చూపించాలా. ఆ దమ్ము లేకపోతే రాజకీయాల్లో నుంచి పక్కకి తప్పుకోవాలి. ఇంకెవడన్నా ఆ ప్లేస్లోకి వస్తాడేమో చూడాలా.